వెల్కమ్ టు షారోన్ లాగ్స్. బూరెలు చేస్తున్నానండి. కాకపోతే స్టఫింగ్ వేరేది, ఇలాగా నువ్వులతో చేయొచ్చు. నువ్వులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసుకోవాలి. ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. ముందు పౌడర్ చేసుకుని తర్వాత బెల్లం వేయడం వల్ల ముద్దగా వస్తుంది చిమ్నీ. అలా వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా కొంచెం ముద్దగా లేనట్లయితే ఒక స్పూన్ గీ వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. అప్పుడు మన చేతికి ఆయిలీగా వచ్చేస్తుంది. మీకు నచ్చిన సైజులో నచ్చినట్టుగా లడ్డూలు చేసుకోవచ్చు. బూరెల పిండికి పిండి ఏమీ ఉండదండి. ఇడ్లీ రుబ్బినప్పుడు పిండి పక్కకు తీసుకొని దాంట్లో వరిపిండి కలుపుకుంటే బూరెల పిండి రెడీ అయిపోతుంది, అంతే. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకోవాలండి. మీకు నచ్చిన సైజులో తీసుకున్నారు కాబట్టి రౌండ్గా వచ్చేటట్టుగా చూసుకోండి. బూరెల పిండి లూజ్గా ఉండకూడదు, ఇలా తిక్కగా గట్టిగా ఉండాలి. ఎందుకంటే అన్నీ రౌండ్ షేప్లో బాగా వస్తాయి. లూజ్గా ఉన్నట్లయితే పిండి మనకి చెప్పిన మాట వినలేనట్టుగా కారిపోతూ ఉంటుంది. ఇలా గట్టిగా ఉండేలా చూసుకోండి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని నెక్స్ట్ ట్రిప్లో కూడా మళ్ళీ వేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా చేసుకునే బూరెలకి చాలా పెద్ద పని ఉంటుందండి. పప్పు నానబెట్టుకుని అదంతా చేయడం చాలా టైం అవుతుంది. ఇలాగా హెల్త్కి కూడా పిల్లలకి చాలా మంచిది. నువ్వులు బెల్లం కాలుష్యం కాబట్టి పిల్లలకి చాలా మంచిది, చాలా ఇష్టంగా కూడా తింటారు. ఇలా చేసి పెట్టండి ఒకసారి బూరెలు. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి ప్లేట్లోకి. మళ్ళీ నెక్స్ట్ స్ట్రిప్లో కూడా ఎన్ని వేయాలనుకుంటే అన్ని వేసుకోండి. ఆయిల్ హీట్గా ఉంటే మంచి కలర్ వస్తాయండి. చూసారా అండి, మంచిగా కలర్ వచ్చేసాయి. ఇవి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి, అంతే. చిమ్నీ బూరెలు రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్